రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావు నగర్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించారు. ఆమె అక్కడ ఇందిరా మహిళా శక్తి పథకం కోసం తయారు చేస్తున్న చీరల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నేరుగా నేతన్నలతో మాట్లాడి వారి పనితీరు, సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క ఇందిరా మహిళా శక్తి పథకం చీరల తయారీ విధానాన్ని స్వయంగా చూసేందుకు సిరిసిల్ల వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 12 నెలలు తమకు పని కల్పించాలని కార్మికులు తనను కోరినట్లు వెల్లడించారు. ఈ అంశంపై తాను త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చించి నేతన్నలకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తామని కూడా వారికి భరోసా కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని వివరిస్తూ మంత్రి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆమె వ్యక్తపరిచారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు. కేవలం మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం చేయడమే కాకుండా ఇప్పుడు వారిని బస్సులకు యజమానులను కూడా చేస్తున్నామని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఈ పథకాల ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన విప్ గారు సీనన్న మాట్లాడినట్టుగా మా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీర్ ఏదైతే ఉందో దాన్ని పాటించి మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలలో మరి స్థానం కల్పించాలనే లక్ష్యంతో ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టి అసెంబ్లీలో ఏకాభిప్రాయం తీసుకొచ్చి పంపించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి దగ్గర దాదాపుగా 6 నెలల నుంచి కొన్ని 2 బిల్లులు, మరి గత 2 నెలల నుంచి 1 బిల్లు ఇలా పెండింగ్ పెట్టుకోవడంతో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా 2 సంవత్సరాలుగా దాదాపుగా గ్రామాలలో ఎలక్షన్స్ లేక, మరి సర్పంచెస్ లేక, ప్రజాప్రతినిధులు లేక గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మా పార్టీ నమ్మిన సిద్ధాంతం 42% మేమెంతో మాకంత అనే విధంగా మరి 42% బీసీలకు ఇచ్చి ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్థానిక సంస్థలకు ఇచ్చిన వెంటనే కొంతమంది హైకోర్టుకు, కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినరు. ఇవాళ సుప్రీంకోర్టులో మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే పోయినరో. అట్లనే హైకోర్టులో కూడా మరి బీసీ వర్గాలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి 42%తో స్థానిక ఎన్నికలకు పోవాలన్నటువంటి నిర్ణయానికి అనుగుణంగానే మరి ఇక హైకోర్టు నిర్ణయం కూడా వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనము జనాభా ప్రాతిపదికన ఫలాలైనా పదవులైనా పంచితే విభేదాలు ఉండవు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి 42% వాళ్ళకి ఇవ్వాలి బీసీ వర్గాలకు అనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా హైకోర్టు కూడా సానుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఉన్నాం. ఆ రిజల్ట్ రాగానే, అంటే వారి యొక్క తీర్పు రాగానే మనం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కూడా ఎన్నికలు జరుగుతాయని తెలియజేస్తాం.